తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతున్నారు. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బేడే కమిటీని వేసింది. ఇందులో భాగంగా 23 సంస్థల పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10 షెడ్యూల్లోని 142 సంస్థల్లోని 30 అంశాలపై వివాదం కొనసాగుతుంది. ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి తమ రాష్ట్రంలో చేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఏపీకి 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన కోస్టల్ క్యారిడార్ ఉన్నందున ఈ తీర ప్రాంతంలో తెలంగాణ భాగం కోరుతుంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం అడుగుతుంది. టీటీడీలో తెలంగాణకు భాగం ఉండాలని అడుగుతుంది. కృష్ణా జిల్లాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉండగా అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని తెలంగాణ అడుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు వెంటనే 24,000 కోట్ల బకాయిలను చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. ఏపీకి చెల్లించాల్సినవి ఏమైనా ఉంటే మేము సిద్ధమేనని తెలంగాణ అంటుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా నూతన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ భేటీకి మార్గం సుగమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి విభజన సమస్యల పరిష్కారానికి ఈ భేటీ అవుతున్నట్లుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్తో పాటు బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ చీఫ్ సెక్రటరీ హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో పాటు తెలంగాణ సీఎస్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా అనేక సమస్యలు గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30 సార్లు మీటింగ్ జరిగింది. అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో, అధికారుల స్థాయిలో, చీఫ్ సెక్రటరీల స్థాయిలో 30 సార్లు సమావేశాలు జరిగినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు ఎట్లాంటి పరిష్కారం చూపలేకపోయారు. ఇప్పుడు ఈరోజు జరిగే మీటింగ్తోనైనా విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం ప్రజల్లో కనిపిస్తోంది. ప్రధానంగా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారనే ఆశాభావం మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాలు ఆంధ్రాలో కలిశాయి. ఆ 7 మండలాల్లో భద్రాచలం రూరల్ మండలం కూడా ఆంధ్రాలో కలిసింది. అయితే ఆ రూరల్ మండలానికి సంబంధించి 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉంటాయి. ఆ 5 గ్రామ పంచాయతీలైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం,
కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గత 10 ఏళ్లుగా అక్కడ ప్రజలు డిమాండ్ వినిపిస్తున్నారు. అనేక పోరాటాలు చేశారు. ప్రధానంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే తమను అక్కడ మహబూబాబాద్ ఎంపీగా గెలిపిస్తే 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనానికి కృషి చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో ఇప్పటికే 5 గ్రామ పంచాయతీల ప్రజలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సానుకూలంగా స్పందించారు. మరోవైపు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఆస్తుల విభజన కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థల విభజన పైన 2 తెలుగు రాష్ట్రాలు క్లారిటీ వచ్చినప్పటికీ మరికొన్ని అంశాలపైన క్లారిటీ రాలేదు. ఇక నీటి వాటాలు ప్రధాన అంశం. ముఖ్యంగా కృష్ణానది జలాలకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తెలంగాణకు కూడా 50% వాటా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పోలీసులను పెట్టి మరీ అక్కడ కొంత బందోబస్తు ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నాగార్జున సాగర్లో కృష్ణానది జలాల కోసం, వాటా కోసం ఘర్షణ పడిన నేపథ్యం కూడా గతంలో మనం చూసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎట్లాంటి అంశాలు చర్చకు వస్తాయి, ఈ అంశాలు చర్చకు వచ్చిన నేపథ్యంలో దీనికి ముగింపు పలుకుతూ నిర్ణయాలు తీసుకొని దాన్ని 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు వెల్లడిస్తారా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలు జరిగినప్పటికీ కొన్ని అంశాలపైన ప్రతిష్టంభన నెలకొనడంతో భేటీలు మధ్యలోనే ముగిసిపోయిన పరిస్థితి మనకు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయంత్రం 6 గంటలకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, సమస్యల పరిష్కారం కోసం భేటీ అవుతున్న నేపథ్యంలో వీరి మధ్య వచ్చేటటువంటి అజెండాతో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజానికం కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిశీలకులు భావిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ భేటీలో వచ్చే అంశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి డిమాండ్లను లేవనెత్తుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎట్లాంటి డిమాండ్లను లేవనెత్తుతుంది, ఈ డిమాండ్లకు 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదురుతుందో, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్ ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ ఎట్లాంటి అంశాలను తెరపైకి ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్ను ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రజలు మాత్రం గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలనే భావనలోనే ప్రజలు ఉన్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. బడ్జెట్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, లోటు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లదీస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. షెడ్యూల్ 9లో కావచ్చు, షెడ్యూల్ 10లో కావచ్చు, ఆస్తుల విభజనకు సంబంధించి అనేక నిధులు బ్యాంకుల్లో ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చర్చల ద్వారా వీటికి ముగింపు పలికితే ఖచ్చితంగా ఏపీ తెలంగాణ మధ్య, 2 తెలుగు రాష్ట్రాల మధ్య బడ్జెట్ లోటు కూడా పూడ్చవచ్చు అనేది ఇక్కడ అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, అధికారుల స్థాయిలో ఈ భేటీ జరగబోతోంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే ఈ భేటీ అని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీలో ఎట్లాంటి ముగింపు పలుకుతారు, ఒక్క రోజుతో భేటీకే 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలపై ఒక క్లారిటీ వస్తుందా, లేకపోతే రాబోయే రోజుల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తామంటూ 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి క్లారిటీ వస్తుందా అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.